హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 18 సీజన్ లో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. టేబుల్ ఏదైతే టాప్ 4 లో ఉన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ వాంఖడే స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్లే ఆఫ్ బెర్త్ దాదాపుగా కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్, ఖచ్చితంగా రసవత్తరంగా జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, బలాబలాలు ఎవరెవరి వైపు ఉన్నాయి, విన్నింగ్ ఎడ్జ్ ఎవరికి ఉంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, గుజరాత్ వర్సెస్ ముంబై వాంఖడే స్టేడియం వేదిక జరగబోతుంది మ్యాచ్. ఒక వీకెండ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఒక అన్ఫార్చునేట్లీ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ రెయిన్ తో ఎఫెక్ట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ అనేది లేదు నిన్న. ఇవాళ మ్యాచ్ అభిమానులకి ఎట్లా ఉండబోతుంది? అయితే ముంబై అంటేనే మ్యాచెస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నరేష్, అందులో డౌటే లేదు. అండ్ ముంబై యాక్చువల్లీ దే హావ్ డన్ వెల్ ఎట్ హోమ్. ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో యూనో కొంచెం తడబడ్డారు, కానీ ఆ తర్వాత దే హావ్ మేడ్ ఎ ట్రెమెండస్ కమ్బ్యాక్ అండి. సూపర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. అండ్ నేను అనుకుంటాను ఈ రోజు మరొక మంచి ఛాన్స్ ఉంది వాళ్ళకు. విక్టరీ సాధించినట్లయితే టాప్ లోకి వెళ్తారు. అండ్ ఒక అడ్వాంటేజ్ గుజరాత్ కి ఏముందంటే, వాళ్ళు ఆడేది ఇప్పటికీ కూడా వాళ్ళు 10 మ్యాచెస్ ఆడారు. ముంబై అఫ్ కోర్స్ 11 ఆడున్నారు. అక్కడ ఒక మ్యాచ్ లో ఓడిపోయినా కానీ గుజరాత్ విల్ స్టిల్ బి ఇన్ ద రేస్. యాక్చువల్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చెప్పే అవసరం లేదు. దే హావ్ బీన్ బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణిస్తుంది గుజరాత్ ది. అట్లాగే ముంబై టాప్ ఆర్డర్ కూడా చాలా ఫామ్ లోకి వచ్చారు. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం, రికల్టన్, ఇద్దరు కాంబినేషన్ లో మంచి పార్ట్నర్షిప్ నమోదు చేస్తున్నారు ఓపెనింగ్ వికెట్ కు. అట్లాగే సూర్యకుమార్ యాదవ్ విషయం మీరు ఎంత మాట్లాడే తక్కువనే నరేష్. ఈ సంవత్సరం అయితే ఒక లైన్ లో చెప్పాలంటే ఈజ్ ఆన్ సాంగ్. యాక్చువల్లీ ఫెయిల్యూర్స్ అనేవి చూడలేదు అతని బ్యాట్ నుండి. మీకు తిలక్ వర్మ యొక్క ఉపయోగం అంటే తిలక్ వర్మ యొక్క బ్యాటింగ్ అవసరం లేకుండానే వాళ్ళు విక్టరీ సాధిస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ చేయండి టాప్ ఆర్డర్ లో ఎంత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. విల్ జాక్స్ కూడా కొంచెం ఈజ్ యాడింగ్ సమ్ కలర్స్ టు దేర్ బ్యాటింగ్ యాక్చువల్లీ. అండ్ పాండ్యా ఆఫ్ కోర్స్ ఈజ్ లీడింగ్ వెల్. అండ్ బుమ్రా వచ్చిన తర్వాత స్ట్రెంత్ కొంచెం పెరిగింది బౌలింగ్ లో. దీపక్ చహార్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌల్ట్ ఇన్ ఇంపార్టెంట్ మ్యాచెస్, గెటింగ్ వికెట్స్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ దేర్ వే యాక్చువల్లీ. అందుకనే అంత పర్ఫార్మెన్స్ తర్వాత కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో, ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ దే హావ్ మేడ్ ఎ ట్రెమెండస్ కమ్బ్యాక్. అండ్ ఇదే ఊపు, ఇదే ఫామ్ కొనసాగినట్లయితే నేను అనుకుంటాను టాప్ 2 లో ఉండే ఛాన్స్ కూడా వాళ్ళకు ఎక్కువనే కనబడుతుంది నరేష్ ముంబైకి. కానీ ఖచ్చితంగా ముంబై పెర్ఫార్మెన్స్ అయితే మనం ఖచ్చితంగా మెచ్చుకుంది. ఎందుకంటే ఫస్ట్ 5 మ్యాచెస్ లో దే విన్ ఓన్లీ 1 మ్యాచ్, 4 మ్యాచెస్ లాస్ అయ్యారు. కానీ తర్వాత ట్రెమెండస్ బౌన్స్ బ్యాక్, 6 ఇన్ ఎ రో. 11 మ్యాచెస్ లో ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనిపించుకోవాలి. గతంలో కూడా మనం చాలా సార్లు చూసాం ముంబై ఇటువంటి పెర్ఫార్మెన్స్. దానికి అఫ్ కోర్స్ దే హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే, స్ట్రాంగ్ టీం ఉన్నప్పుడు కొంచెం మొమెంటం కొరకు ఏ టీం అయినా కొంచెం అటు ఇటు అవుతారు. ఒకసారి మొమెంటం రిధం వచ్చిన తర్వాత వాళ్ళని ఆపడం కష్టం అవుతుంది. మీరు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. రికల్టన్ అతడు ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఒక మంచి ప్లేయర్ వాళ్ళకు లభించాడు. లెఫ్ట్ హ్యాండెడ్ కావడం, వికెట్ కీపర్ కావడం, బ్రిలియంట్ జాబ్ చేస్తున్నాడు కూడా. ఫియర్లెస్ గా ఆడతాడు అతడు కూడా. అండ్ జాక్సన్ కూడా వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. మీరు చూడండి, మనం ఒక మ్యాచ్ అప్పుడు మనం చర్చించాం నరేష్, మీకు గుర్తుంటది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబైలో ఆడుతున్నప్పుడు ట్రావిస్ హెడ్ అండ్ ఈశాన్ కిషన్ ను ట్రాప్ చేయడానికి జాక్సన్ ఉపయోగించారు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అవుట్ చేయడంలో అతని యొక్క పాత్ర క్లియర్ గా కనబడింది. ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ వికెట్స్ యాక్చువల్లీ. సాయి సుదర్శన్ కు నేను అనుకుంటాను ఒక ప్రాబ్లం కావచ్చు అతని బౌలింగ్ లో. ఈ రోజు అతను ఉపయోగించుకోవచ్చు కూడా పవర్ ప్లే లో ఒక ఒక ఓవర్. ఎందుకంటే సాయి సుదర్శన్ వికెట్ చాలా కీలకం వాళ్ళకు. చాలా అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ గిల్ ఈజ్ ఆల్సో ఇన్ ట్రెమెండస్ ఫామ్. అండ్ గిల్ ముఖ్యంగా నరేష్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 450s, ఆ ఒక్క మ్యాచ్ లో కూడా రన్అట్ అయినాడు. అతను కూడా చాలా ట్రెమెండస్ ఫామ్ లోకి వచ్చాడు. కెప్టెన్ అంత ఫామ్ లో ఉన్నప్పుడు ఏ టీం కైనా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 2 టీమ్స్ నేనేమనుకుంటానంటే నరేష్, హై ఆన్ కాన్ఫిడెన్స్, ఫామ్ అద్భుతంగా ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ లో రాణిస్తున్నారు. గుజరాత్ కూడా బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది అతనికి. సిరాజ్ ఆఫ్ కోర్స్ నాకేమనిపిస్తుంది కొంచెం తడబడుతున్నాడు. కపుల్ ఆఫ్ మ్యాచెస్ లోనే అతని యొక్క ఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం కానీ కొంచెం తడబడుతున్నాడు. అండ్ రాషిద్ ఖాన్ కూడా ఈస్ గెటింగ్ వికెట్స్. సాయి కిషోర్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండి. అతని ఫుల్ కోటా ఉపయోగించుకోకపోయినా కానీ అతన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు శుభన్ గిల్. ఓవరాల్ గా టీమ్ ఈస్ రియలీ పర్ఫార్మింగ్ వెల్ యాక్చువల్లీ, బోత్ టీమ్స్ నేనేమనుకుంటాను. ఓకే, కమింగ్ టు ది గుజరాత్ టైటన్స్, మనకి ఏదైతే సాయి సుదర్శన్ ఈ సీజన్ లో ఒక మంచి ఫామ్ లో ఉన్నాడు. మిగిలిన గిల్ కూడా తన కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అనేది కనబరుస్తూ ఉన్నాడు. బట్లర్ ఆల్సో. టాప్ ఆర్డర్ లో వీళ్ళు ముగ్గురు కనీసం ఒక అపోనెంట్ టీం ఖచ్చితంగా గెలవాలంటే వీళ్ళు ముగ్గురులో ఇద్దరిని కనీసం అవుట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవ్రీ మ్యాచ్ లో కూడా.
అబ్సల్యూట్లీ మీరు ఇంకొకటి మర్చిపోయినారు. వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. హైదరాబాద్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. ఎస్. హైదరాబాద్ అగైన్స్ట్. ఆ తర్వాత అక్కడ బ్రిలియంట్‌గా ఆడాడు. అండ్ అతడు కూడా బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడుతున్నాడు. బౌలింగ్‌లో ఆఫ్ కోర్స్ ఈస్ ఎ గుడ్ బౌలర్. ఈస్ ఎ గుడ్ ఫీల్డర్ ఆల్సో. అండ్ టెవేటియా కూడా మెల్లమెల్లగా ఫామ్‌లోకి వస్తున్నాడు. వాళ్ళకు షారుఖ్ ఖాన్ లాంటి ప్లేయర్స్. సో ఐ థింక్ దే హావ్ గాట్ ఎ గుడ్ బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళకు డీప్‌గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా నరేష్ లోవర్ ఆర్డర్ అవసరం ఎక్కువగా పడలేదు. బికాస్ ఈ ముగ్గురు కలిసే నేను అనుకుంటాను దాదాపు ఒక 1500 రన్స్ వరకు స్కోర్ చేసినట్టున్నారు. ఎస్, ఎస్, ఎస్. అందులో అందరూ మీకు కూడా 500 లాస్ట్ అడిగారు. 6 మ్యాచెస్ లో ఓన్లీ 114 అనేది ఫస్ట్ వికెట్ కు ఇద్దరు నుంచి ఒక లోయెస్ట్ పార్ట్నర్షిప్ చూసాం కానీ బట్ ప్రతి దాంట్లో 100 180 90 అటువంటి పార్ట్నర్షిప్స్ వాళ్ళు నమోదు చేసినప్పుడు మీకు మిడిల్ ఆర్డర్ అవసరం ఉండదు. అండ్ ఫ్రీగా కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ బట్లర్ వచ్చే సమయానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడి ఉంటుంది. సో అతనికి ఆ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. అతడు కూడా టైం వేస్ట్ చేయకుండా బట్లర్ కూడా ఈస్ ప్లేయింగ్ బ్రిలియంట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ 3 బ్యాటర్స్ చాలా చక్కటి ఫామ్ లో ఉండడం అనేది నరేష్ వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. బికాస్ బౌలర్స్ కొంచెం టార్గెట్ ను డిఫెండ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఓకే. కమింగ్ టు ది ముంబై బౌలింగ్. బుమ్రా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా యాడ్ అయింది. సో బౌల్ట్ మిగిలిన బౌలర్ల గురించి ఏం చెప్తారు ముంబై బౌలింగ్ అటాక్ గురించి? వెల్ ముంబై బౌలింగ్ దీపక్ చహార్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది ఇలా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ ఎందుకు తీసుకువెళ్ళకూడదు అతన్ని. ఎందుకంటే ఇంగ్లాండ్ లో మీకు బాల్ ను మూవ్ చేసే వాళ్ళు కావాలి నరేష్. అండ్ అందులో ఇతడు మాస్టర్ అండి. ఎస్. ఎక్కువ ఓవర్స్ వేయలేడు. అంటే ఒకటి ఏం ఎందుకు టెస్ట్ మ్యాచెస్ లో ఆడించకపోవచ్చు అనే దానికి కూడా మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. మేబీ అతను లాంగ్ లెందీగా స్పెల్ వేయలేడు అసలు. యాక్చువల్గా మీరు 3-4 ఓవర్స్ వేయమంటే అద్భుతంగా వేస్తాడు, వికెట్లు తీస్తాడు. సో అందుకని T20కి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయినాడు. అండ్ అతని డెవలప్మెంట్ లో నో నీడ్ టు సే మహేందర్ సింగ్ ధోని యొక్క రోల్ చాలా ఉంది. చెన్నైకి ఆడుతున్నప్పుడు అతన్ని ఒక మంచి బౌలర్ గా తయారు చేశాడు కూడా అక్కడ. ఆ కండిషన్స్ లో అతను డెవలప్ అయినాడు కనుక ఐ థింక్ ఈజ్ ఎ టఫ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు మీరు అన్నట్టుగా పవర్ ప్లే లో రన్స్ ఇవ్వటనే. అండ్ కెప్టెన్ ఏ కెప్టెన్ అయినా చూడండి, ధోని టీంలో ఆడే కానీ ఏ టీంలో ఆడే కానీ దీపక్ చహర్ ను ఫస్ట్ 4 ఓవర్స్ వేయిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా సేమ్ స్ట్రెంత్. ఈజ్ నాట్ ఎ గుడ్ బౌలర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ లో వేయమంటే వేయలేడు, డెత్ ఓవర్స్ లో కూడా వేయమంటే వేయలేడు. బట్ బాల్ న్యూగా ఉన్నప్పుడు మూవ్ అవుతున్నప్పుడు మాత్రం ఈజ్ అ వెరీ డిఫికల్ట్ బౌలర్ టు ఫేస్. అండ్ అతన్ని చక్కగా ఉపయోగించుకోవడంలో కూడా నేను అనుకుంటాను హార్దిక్ పాండ్యా రోల్ కూడా ఇట్స్ బిన్ బ్రిలియంట్ అండి. ఓకే. కమింగ్ టు ది ఈ ప్లే ఆఫ్ సినారియోస్ గాని, టాప్ ఈక్వేషన్ చూసుకుంటే మనం ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి ఏంటి అడ్వాంటేజ్? ఓడిపోయిన జట్టుకి ఏదైనా ఇబ్బంది ఉందా? సార్ దానికంటే ముందు ఒకటి చిన్న ఈ రోజు ఏమైనా మార్పులు ఉండొచ్చా అంటే కగిసో రబడా ఇస్ బ్యాక్ యాక్చువల్లీ. బట్ యెస్. ఆల్రెడీ కోయిజ్ ఆడించారు లాస్ట్ మ్యాచ్ లో. కోయిజ్ బౌల్డ్ వెల్. ఇద్దరు సౌత్ ఆఫ్రికన్స్ ఎవరో ఒకళ్ళు ఆడవచ్చు. కోయిజ్ ఆడించినట్టు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ కెన్ బ్యాట్ ఆల్సో. ఇట్స్ అ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్. అండ్ అట్లాగే ముంబైకి కూడా జయవర్ధనే చెప్పినట్టుగా శాంట్నర్ అవైలబుల్ గా ఉన్నాడు. శాంట్నర్ ను తీసుకుంటారు, లేకుంటే బాస్ తోటే కంటిన్యూ అవుతారు. ముంబైలో మీకు బాష్ కూడా ఆల్రౌండర్ గా ఉపయోగపడతాడు కదా, అతనితో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఇక ఉంది. యా ఇంపాక్ట్ ప్లే ఆఫ్ వేసారు కనుక రోహిత్ శర్మే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ కంటిన్యూ అవుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు కాబట్టి మేబీ అందులో అబ్సల్యూట్లీ చేంజెస్ ఉండకపోవచ్చు. నో డౌట్ అండి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నప్పుడు మీకు ఫుల్ ఫ్రెష్ గా ఉంటారు కనుక ప్రాబ్లం ఉండదు. యూ కెన్ గో ఆల్ అవుట్ యాక్చువల్లీ. అలాగే ఆడుతున్నాడు కూడా. అండ్ యా ప్లే ఆఫ్స్ విషయంలో మీరు చూడండి, నా ఇద్దరి 2 టీమ్స్ కు ఛాన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా నరేష్, యెస్. గుజరాత్ ఈ మ్యాచ్ లో దే కెన్ అఫోర్డ్ ఎ డిఫీట్. బట్ యెస్. ముంబై దే కెనాట్ అఫోర్డ్ ఎ డిఫీట్ అండి. ఎందుకంటే ముంబైకి ఉన్నటువంటి నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఢిల్లీతో ఒక మ్యాచ్ ఉంది, పంజాబ్ తో ఒక మ్యాచ్ ఉంది. అవి కొన్ని టఫ్ మ్యాచెస్, అంత ఈజీ గుజరాత్‌కి మ్యాచెస్ కాదు. 4 మ్యాచెస్ ఉన్నాయి. ఇది దీంతో కలిపి అట్ ది సేమ్ టైమ్ 4 మ్యాచ్ లో ఒకటి చెన్నై అగెనిస్ట్ ఉంది వాళ్ళకు. ఓకే. ఓకే. ముంబైకి 3 ఒక్కొక్క మ్యాచెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ దిస్ మ్యాచ్. యా యెస్. ఒక చెన్నై తోటి ఉండే మ్యాచ్ మాత్రం కొంచెం వాళ్ళకి ఈజియర్ అవుతుంది అది. ఎందుకంటే చెన్నై ఉన్నటువంటి, బట్ ఈజియర్ కాకపోవచ్చు కానీ బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అంటే అంటే ఉన్నటువంటి గెలిచిన సిచ్యువేషన్ లో టీమ్‌కి అడ్వాంటేజ్ ఏంటి? గెలిచిన టీమ్‌కి వాళ్ళ అడ్వాంటేజ్. అవుతుంది. అబ్సల్యూట్. ఇప్పుడు గుజరాత్ కూడా ఢిల్లీతో మ్యాచ్ ఉంది, పంజాబ్ తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చెన్నై ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్ప్రైజ్ చేసినట్లయితే వాళ్ళకు ఒక మ్యాచ్ ఎక్కువ ఆడే అవకాశం ఉంది కనుక గుజరాత్ కు ఈ మ్యాచ్ లో దే కెన్ స్టిల్ అఫోర్డ్ ఎ డిఫీట్ యాక్చువల్లీ ఓకే. ఉన్న సిచ్యువేషన్. బట్ ముంబై ఓడిపోయినట్లయితే ఢిల్లీ పంజాబ్ తోటి ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, రెయిన్ కారణంగా నిన్న జరిగినట్టు అయినట్లయితే యూ నెవర్ నో యాక్చువల్లీ. సో అట్లా సిచ్యువేషన్ ఏర్పడితే మాత్రం కష్టం అవుతుంది. సో ముంబై నేను అనుకుంటాను హోమ్ అడ్వాంటేజ్ ఉపయోగించుకోవాలి. అండ్ మరొక హోమ్ మ్యాచ్ కూడా వాళ్ళకు ఉంది. ఒకటి పంజాబ్ అగెనిస్ట్ వాళ్ళు ధర్మశాలలో ఆడతారు. బట్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు ప్లే వన్ మోర్ మ్యాచ్ అగెనిస్ట్ ఢిల్లీ ఇన్ ముంబై యాక్చువల్లీ. అది కూడా నేను అనుకుంటాను అడ్వాంటేజ్ ఉంటుంది. సో టుడే ముంబై దే విల్ ట్రై దేర్ బెస్ట్ టు డిఫీట్ గుజరాత్. ఎందుకంటే వాళ్ళకు బిట్ ఆఫ్ రివెంజ్ కూడా అవసరం. గుజరాత్ లో ముంబైని ఓడించారు కనుక ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రతాపం చూపే ప్రయత్నం చేస్తారండి సో డెఫినెట్. వాంఖేడేలో ఎంత స్కోర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ మోర్ దెన్ 200 టుడే. మోర్ దెన్ 180 అయితే ఫస్ట్ షూర్ అండి. మీకు తక్కువ స్కోర్ మాత్రం ఈ రోజు ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ హై స్కోరింగ్ మ్యాచ్ టుడే ఇన్ ముంబై, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. ఫైనల్‌గా ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ మీది. ఐ గో విత్ ముంబై టుడే.
ఓకే. బికాస్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై హోమ్ ఇన్ అడ్వాంటేజ్ అండ్ హోమ్. గోల్ రికార్డ్స్ కూడా దే విల్ సమ్ యా, అడ్వాంటేజ్ విత్ us. ఇప్పుడు మీరంటే గుజరాత్ కి ఏంటంటే గుజరాత్ కి ఓన్లీ టాప్ 3 బ్యాటర్స్ ను కొంచెం అవుట్ చేసినట్లయితే ప్రాబ్లం అవుతుంది. Yes. వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ టెస్ట్ చేయబడలేదు. బట్ ముంబై అలా కాదు. ముంబై మీకు హార్దిక్ పాండ్యా వరకు, బాష్ వరకు కూడా ఆడినట్లయితే వాళ్ళకు బ్యాటింగ్ లేనప్పుడు. సో దాట్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ బై దట్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో థ్యాంక్ యూ. గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజ్ తో ముంబైకే ఎడ్జ్ ఉందని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకి ఇక్కడ గుజరాత్ కంటే కూడా ముంబైకి క్రూషియల్. ఎందుకంటే దే ఆర్ రిమైనింగ్ ఓన్లీ 3 మ్యాచెస్ కాబట్టి గెలవడమే ఇంపార్టెంట్ వాళ్ళకి. ఖచ్చితంగా గెలిస్తేనే వాళ్ళ మొమెంటం కంటిన్యూ అవుతుంది. టాప్ ప్లేస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్లే ఆఫ్ బెర్త్ కూడా దాదాపు కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ ప్రివ్యూ షో. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.